హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాం. కానీ ఒక రైతును అక్కడ సన్మానించుకున్నాం. ఆయన సంప్రదాయ పద్ధతుల్లో నేచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారా అన్న మనం కూడా గమనించాలి. రెండో అతను హై ఈల్డింగ్ ఇచ్చే మొక్కజొన్న అది శనగ బెంగాల్ గ్రామ్ వెరైటీ వేశారు. హై ఈల్డింగ్ వెరైటీ వచ్చిందని ఒక అతనికి సత్కరించుకున్నాం. మూడో అతన్ని చూస్తే సమిష్టి వ్యవసాయం మిక్స్డ్ కల్టివేషన్ చేసి ఏ విధంగా హై ఈల్డింగ్ ఎక్కువ లాభదాయకం పొందారు అన్నది ఒక రైతునికి మనం సన్మానించుకున్నాం. అంటే మనం ఎక్స్పీరియన్స్తో కొంత వస్తుంది, ఎదుట వ్యక్తి పొలంని చూస్తే కొంత మనం నేర్చుకోగలం, సైంటిస్ట్ ద్వారా చాలా నేర్చుకోగలం. ఆ సైంటిస్ట్కి రైతుకి మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గాలి. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసేది పొలంలో కూడా మనం తీసుకువెళ్ళగలిగే స్థాయికి ఆ గ్యాప్ ఉండాలి. అత్యంత బాధాకరమైన జిల్లాలు ఇంకొక కర్ర 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 శబ్దం వస్తుంది. ఎంత బాగా అసలు చాలా అంటే ఎంత అదిగా తింటున్నారు. ఎన్ని కొడుకులు మొత్తం తిని తిని గుడ్డ ఏర్పాటు చేసుకుంటారు. గ్రీన్ కలర్ ఎక్కడ పోవు కదా బయటికి, అదే బయటికి పోవు కదా. ఇంకా అసలు అది ఎంత నీట్గా తింటుంది చూడండి. దాని ఎంత పట్టుకున్నా ఉంటుంది కదా. మనం తింటాం గాడిదలు తిన్నట్టు. అజ్జలు ఎంత అసలు ఎట్లా తింటాం. చూపించాం అంత నోరు ఆకాశం అంత ఆకలి అంటే వీటిని ఆహారంగా తిని ఒక గూడు చేసుకున్న తర్వాత దారం చుట్టుకొని బాగా దారం తీసి చీర వేస్తారు. సర్కిల్ కూడా అసలు చాలా బాగుంది సర్కిల్ వాళ్ళు చెప్తుంటుంటే. ఇది మొత్తం దానికి కావాల్సిన ఇది మొత్తం లైఫ్ టైం అది. ఇక్కడ ఇవి మన ఆర్గానిక్ అంటే సీడ్స్, మన ప్రకృతి వ్యవసాయం కానీ ఏవైనా సరే సీడ్స్ కొంచెం బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి అనేసి మేము మన సైడ్ ఎక్కువగా రెడ్ బెండా లేదు కదా, చూద్దాము అని రెడ్ బెండా వేసి తీసుకున్నాము. 40 రూపీసేనంట రెడ్ బెండా. బాగుంది. 40 రూపీస్కి బాగా వచ్చాయి. బెండ ఒకటి తీసుకున్నామండి. మిగతా ఇందులో కిట్స్ బాగుంది, కాకపోతే అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర అన్నట్టు మేము అవి ఏం తీసుకోలేదు. ఓన్లీ రెడ్ బెండ మాత్రమే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కానీ మామూలుగా మనం బయట తీసుకున్నట్లయితే 40 రూపీస్కి ఇన్ని రావు, అసలు చాలా తక్కువ వస్తాయి. బాగున్నాయి, కానీ అవి జర్మినేషన్ అయిన తర్వాత తెలుస్తుంది వాటి క్వాలిటీ ఎలా ఉంది, వాటి సీడ్స్ ఏ విధంగా మనకు బాగుంటుంది అనేది. అన్నీ కొత్తిమీర, మెంతికూర, ధనియాలు, ఎర్ర తోటకూర అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను బెండ ఒకటి తీసుకున్నాను. బాగున్నాయి. రెడ్ బెండ చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇది హెల్త్ అనేది ఏముంది, ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా పండించుకునేది ఏదైనా హెల్త్కి బాగుంది. ఇక్కడ మనం అన్నీ ఒక్కొక్కటి విధంగా పెట్టారండి. ఇక్కడ పసుపు చూడండి, మన పసుపు ఏ విధంగా వచ్చిందో, అసలు ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది చెట్టు, పసుపు చెట్టు. ఇక్కడ హనీ ఇది అన్నీ తేనెటీగలు ఒక బాక్స్లో పెట్టి వాటిని తేనె తీస్తున్నారు. అసలు నేను చూశాను కానీ ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం చూడడం. ఇవి బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు వాళ్ళు, కాకపోతే వీడియో తీయడానికి వీలు కాలేదు, చాలామంది ఉన్నారు. ఇది మన ప్రకృతి వ్యవసాయం అండి. ఇది మన ZBNF స్టాప్ APCNFRYSS సంస్థ, ఇది మనది. ఇక్కడ మొత్తం అన్నీ ఏ విధంగా పంట పురుగులు కానీ ఏ విధంగా మన రక్షక పంటలు వేసుకోవాలి, ఇలాంటి కషాయాలు చేసుకోవాలి, మనం వరిలో ఎలాంటివి, అది అజొల్లా చూడండి. ఇక్కడ ఉన్నది అజొల్లా, ఇక్కడ ఉన్నది చూడండి. ఇవన్నీ ఇది మన న్యాచురల్ ఫార్మింగ్. ఇది చక్రం,
మన చక్రం ఇదంతా ఇలా ఉంటుంది. ఇక్కడ అడవి బోటు అంటే మామూలు మనం అడవిలో చింతబోటు ఉంటుంది కదా, అది అన్నీ మన దాంట్లో మనకి అడవిలో మామూలుగా ఎలాంటి పురుగు మందులు వేయకుండా అడవిలో ఇంత బాగుంటాయి. మనం ఎందుకు పండించుకోకూడదు? మనకు దొరికినటివి మనం ఎందుకు చేసుకోకూడదు? వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రోడక్ట్స్ కొన్ని పెట్టిండ్రు. ఇది నన్నారు అంటే మనం నన్నారు చేసుకుంటాం కదా, దాని నన్నారు దుంపలు ఇవి. అక్కడ డబ్బాలో ఉన్నాయి నన్నారు దుంపలు అండి ఇవి. అది తీసుకొని నాటితే వస్తుంది అన్నారు. అడవిలో ఉండే నన్నారు దుంపలు అవి. తీసుకొని నాటుకుందామని తీసుకున్నా, కానీ మనకు జర్మినేషన్ అవుతుందో లేదో చూడాలి. తీసుకున్నాము. ఇక్కడ అన్ని బియ్యము అన్ని బియ్యం ఉన్నాయండి. ఇక్కడ అన్ని రకాల బియ్యం ఉన్నాయి, ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్నీ మన సాయిల్ టెస్టింగ్ కోసం అన్నీ ఉన్నాయి. ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసుకోవడానికి ఎలాంటి నేల ఎలాంటి నేల అనేది ఉన్నాయి. నేలని ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలని. ఇది మనం రైతు సేవా కేంద్రం. ఇది ఇందులో పురుగులు ఉంటాయి. గూడా పురుగు ఉన్నట్టుంది. లోపల ఉన్నాయి కదమ్మా, బతికే ఉంటాయా ఇవి? చనిపోయినాయి. చనిపోతేనే దీంట్లో దారం తీసేది. అట్లా దారం ఈ చీరలు, ఇది సిల్క్ ప్యూర్ ఒరిజినల్ పట్టు. అంటే ఇందులో పురుగు ఉంటుంది. ఆ పురుగు ఉన్నాకనే ఇది దారం వస్తుంది. పురుగు దారాన్ని వేసుకుంటుంది. ఈ పురుగు చాలా దారం బతుకున్నప్పుడే దారం వేసుకొని లోపల చనిపోతుంది. ఇదేంటి? పట్టు అది పట్టు. అదే ఆ చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు పట్టు చీరలు. ఇది దారం. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏమో నిలవస్తుంది. కాదులపల్లి దగ్గర ఉన్నాయి అప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు నర్సరీ లేదు. ఓన్లీ ఇస్తా నర్సరీ ఒక్కటి. నర్సరీ ఒక్కటి. ఇప్పుడు ఈ సబ్సిడీ ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తారు. నాకు పెట్టింది ఇవి ఇక్కడ అన్నీ చూడండి. పంటలు ఏ విధంగా మనం దినుసులు, కృషి విజ్ఞాన కేంద్రం ఇది ఒకటి చూడండి. అన్ని దినుసులు ఉన్నాయి, అన్ని పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి ఆర్గానిక్గా. చాలా బాగుంది. మనము డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ ఏ విధంగా జర్మినేషన్ ఎలా ఉంటుంది, వాటికి ఏ విధంగా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే జర్మినేషన్ అవుతుంది అనేవి కూడా క్లియర్గా ఉందండి. ఎలాంటి పురుగు నివారణకు అనేది కూడా ఉంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొర్రలు, సజ్జలు. ఇదండి మనం కిసాన్ మేళాకు చూసి కొంతమందికన్నా తెలుస్తుంది అన్నట్టు వీడియో చేసి పెట్టాను.